తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, లలితా సహస్రనామ పారాయణం అసలు ఎందుకు చేయాలి, ఏంటి, ఎవరెవరు చేస్తే బాగుంటుంది, చేస్తున్న వాళ్ళు ఎటువంటి నియమాలు పాటిస్తే బాగుంటుంది, ఇవన్నీ మనం ప్రతిసారి మాట్లాడుకుంటూనే ఉన్నాం. క్రిందటిసారి కూడా మనం ఈ టాపిక్ గురించి మాట్లాడాము. ముఖ్యంగా లలితా సహస్రనామ పారాయణం అనేది పౌర్ణమి రోజుల్లో చేస్తే చాలా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజము, ఎందుకని ఆ రోజు చేయాలి? లలితా సహస్రనామం చదవాలి అన్న తలంపే అక్కడ మన కష్టాల్ని మనలో ఉన్న నెగిటివిటీని తీసేస్తుంది అమ్మవారు. అమ్మవారే మనలో ఆ తలంపుని కలిగింపచేస్తుంది. లలితా సహస్రనామం చదవాలి. లేదా ఈ మధ్య కాలంలో లేఖన పుస్తకాలు వచ్చాయి మనకి, చాలా అద్భుతం. ఆ లేఖన పుస్తకాలు అనేవి మనము చదువుతూ ప్రతి ఒత్తును కూడా పలుకుతూ మరీ రాస్తాం. అది ఇవన్నీ కూడా అమ్మవారి అనుగ్రహం లేకుండా ఏదీ జరగదు. చాలామంది ప్రతిరోజు కూడా లలితా సహస్రనామం చదివే వాళ్ళు చాలామంది ఉంటారు. నిత్యము ఉదయాన్నే లేస్తూనే చదవటము, బ్రహ్మీకాల ముహూర్తంలోనూ లేకపోతే సాయం సంధ్యాకాలంలోనూ. లేదు కొంతమందికి వీలు అవ్వదు, ఉద్యోగం చేసే వాళ్ళకి వాళ్ళు వంట చేస్తూనో ప్లే చేసుకొని వింటూ చదువుకుంటూ వంట చేయటాలో పనులు చేసుకోవటాలో చాలా చేస్తూ ఉంటారు. అలా మనకి లలితా సహస్రనామం అనేది ఏ సహస్రనామం చదివినా కూడా మనకేంటిది మొదటగా ఫలితాలంటే ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఎలా ఆరోగ్యం సిద్ధిస్తుంది అంటే మనం పలికే బీజాక్షరాలు ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటూ వెళ్తుంది. బీజాక్షరం ఎప్పుడైనా చూడండి, మన ఈ మధ్యకాలంలో ఒక తీర్థయాత్ర చేశాను నేను. చేసినప్పుడు రోజు కొంతమంది అక్కడ కొన్ని శ్లోకాలు, భజన్స్ అలా రోజు అంటే ఒక ఊరి వెళ్ళే వరకు సమయం ఉంటుంది కదా, ఆ సమయంలో చేసేవాళ్ళు. శివతాండవ స్తోత్రం చేస్తూ ఉంటే స్పష్టంగా వింటే మణిపూరక చక్రం చాలా యాక్టివేట్ అవుతుంది. శివతాండవ స్తోత్రం విశుద్ధి చక్రం చాలా యాక్టివేట్ అవుతుంది. దానిలో ఉన్న అక్షరాలు వాటిని స్పష్టంగా పలకగలిగితే. అలా లలితా సహస్రనామం అనేది మనకి చాలా లెంతీ ఉంటుంది. దాని ఎలా చదవాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ తీసుకోవాలి తెలుసుకొని చదివితే స్పష్టంగా ఒత్తి పలికే చోట మనలో ఉన్న ఆ షట్చక్రాలు యాక్టివేట్ అయితే మనకి జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగినప్పుడు అంటే అధిష్టాన దేవత ఎక్కడ, సహస్రాలానికి అమ్మవారే, అజ్ఞాచక్రానికి అమ్మవారే. కాబట్టి ఆ లలితా సహస్రనామం చదివే వాళ్ళు చాలా వరకు మనం గమనిస్తే వాళ్ళ ముఖంలో చాలా తేడాలు, చాలా కళగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు, ఓర్పు సహనంతో ఉంటారు. ఎందుకంటే ఆ చదవడంలో ఆ యొక్క అధిదేవత యాక్టివేట్ అయినప్పుడు మనల్ని అన్నిటినీ అంటే మనలో ఉన్న అరిషట్ వర్గాల్ని తగ్గిస్తూ వస్తుంది. వాక్కు చాలా బాగుంటుంది వాళ్ళది. లలితా సహస్రనామం చదివే వాళ్ళ వాగ్దేవతలు అందించారు కాబట్టి ఆ వాక్కు చాలా స్పష్టంగా ఉంటుంది. ఇలా పౌర్ణమి రోజుకు వచ్చే వరకు చాలామంది పౌర్ణమి వెలుతురులో ఒక గిన్నె నిండా పాలు పెట్టి ఆ కిరణాలు పాలల్లో పడేలాగా పెట్టి చంద్రుడికి ప్రసాదంగా పాలని ఈ లలితా సహస్రనామం ఆ చంద్రుడి యొక్క వెన్నెలలో పారాయణం చేస్తే సంపూర్ణమైన అనుగ్రహం. చాలామందికి ఆ చంద్రుడు పౌర్ణమి నిండు చంద్రుడు ఉంటాడు. అమ్మవారు సాక్షాత్కారం జరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అమ్మవారు కనిపించిన వాళ్ళు అందులో, అంటే ప్రత్యక్షంగా చంద్రుడిలో చూడగానే ఇలా అయిపోయిన తర్వాత అమ్మవారు కనిపించటం, ఆ చంద్రుడిలో అలా కనిపించటం చాలామంది అంటే బాగా అనుభవజ్ఞులు. లలితా సహస్రనామంలో చాలా బాగా ఆరితేరిన వాళ్ళు, ప్రతి బీజాక్షరానికి అర్థం తెలిసిన వాళ్ళు చెప్పిన మాట విని ఆశ్చర్యపోయా. అసలు లేదు పాలల్లో అమ్మవారు దర్శనం ఇవ్వటం, ప్రసాదంగా పెడతాం కదా, వెడల్పాటి ఒక గిన్నెలో పెడతాం కదా, అక్కడ పాలల్లో చూస్తే ఆ పాలల్లో అమ్మవారి సాక్షాత్కారం జరగటం. అంటే ఆ యొక్క వెన్నెల అనేది ఎప్పుడైనా కానీ మనం వెలుతురుని కోరుకుంటాం కానీ చీకటిని కోరుకోం. అలా సంపూర్ణ కళలతో చంద్రుడు ఉన్నప్పుడు ఈ లలితా సహస్రనామం కూడా సంపూర్ణమైన ఫలితాలని మనకి అందిస్తుంది. సంపూర్ణమైన ఫలితాలను అందించినప్పుడు ఏంటి అంటే ప్రశాంతమైన మనసు,
ఆలోచింపగలిగే ఆలోచనలు, చూసే దృష్టి కూడా మంచిగా ఉండాలి మనకి. ఇవన్నీ మార్పులు మనము అలా ఒక 21 పౌర్ణమిలు అలా మనం పారాయణం చేస్తూ వెళితే ఈ లలితా సహస్రనామం తప్పకుండా మనం జ్ఞానం అనేది కలగడం మొదలవుతూ ఉంటుంది. మనకి మనమే సర్ది చెప్పుకుంటాం. ఏదన్నా మాట అనబోయి వద్దు, మాట్లాడకూడదు, ఇది ఏదన్నా అనబోయి అనొద్దు, అరవబోయి అరవద్దు. ఇలాంటి జ్ఞానాన్ని కలిగింప చేస్తుంది ఈ లలితా సహస్రనామం. ఇంక ఇబ్బందులు ఎక్కడ ఉంటాయి ఇంత జాగ్రత్తగా వస్తే? ఉండదు. ఇంకా మరు జన్మ అంటే ఏ కర్మైన కొంచెం ఉండి మరు జన్మ వస్తే మాత్రం వాళ్ళు ఇంకా అమ్మవారి సాధనకే అంకితమై ఉంటారు. అమ్మవారి పీఠాన్ని ఒకదాన్ని అమర్చుకొని అక్కడే ఉండిపోతారు. అలాంటి అద్భుతమైనది ఈ పౌర్ణమి పారాయణం. చాలా మంది పౌర్ణమి రోజున జూమ్ క్లాసులు అటెండ్ చేసి ఇటువంటి పారాయణాలు, ఇది కానీ భజగోవిందం కానీ కృష్ణుడి అష్టకం కానీ చాలామంది చదువుతారు. చదవటం వల్ల ఏంటిది అంటే ఈ రోజున మనకి అనేక ఫలితాలు, అన్ని రకాలుగా మనకి కలిసి ఉన్న రోజు ఇది పౌర్ణమి అనేది. నిండు కళలు, ప్రశాంతమైన మనస్సు. ఎందుకంటే చంద్రుడు కారకుడు కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది పౌర్ణమి రోజున. పౌర్ణమి రోజున ప్రశాంతంగా ఉంటుంది ఎవ్వరి మనసు అయిన. ఇప్పుడు మెంటల్ హాస్పిటల్కి వెళ్తే ఆ మెంటల్గా ఉన్న మనిషి కండిషన్ చూసి తిది చూస్తాడు డాక్టర్, అమావాస్యన పౌర్ణమి అని. నిజంగా అమావాస్య అనుకోండి వాళ్ళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ స్టేటస్ చాలా విచిత్రంగా ఉంటుంది. ఇంట్లో కూడా ఎవరైనా గొడవ పడితే అమావాస్య ఏమో చూడండిరా గొడవ పడుతున్నారు అంటారు. అంటే మనలో ఆ నెగిటివిటీ అనేది నింపుతుంది. ఆ యొక్క కళ అనేది, కళ ఉండదు కదా అమావాస్య. పౌర్ణమి అలా కాదు, సంపూర్ణంగా వెలుతురుంటుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనము కోరుకునే కోరిక ఏమీ ఉండదు. కోరిక ప్రశాంతమైన మనస్సు ఉన్నప్పుడు కోరికలు ఉండవు. ఇప్పుడు మనం చూడండి, తిరుమలకు దర్శనానికి వెళ్తాం, కోరికతోనే వెళ్తాం. బంగారు వాకిల్లో కాళ్ళు పెడితే మనకి కోరిక గుర్తురా, స్వామిని చూడాలన్న తాపత్రయం తప్ప. అలా ఉంటుంది ఈ పౌర్ణమి రోజున అమ్మవారి లలితా సహస్రనామం చదవటం. ఎటువంటి కోరిక లేకుండా పారాయణాన్ని మొదలు పెట్టడం, పారాయణం సులువుగా అయిపోతుంది కూడా ఈరోజు. ఇలా ఆ పాలని స్వీకరించటం. ఇంకా వీలైతే ఉదయం నుంచి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకపోతే ఉపవాసం చేసి ఈ లలితా సహస్రనామం పారాయణం చేసి అమ్మవారికి పెట్టిన ఆ పాలని స్వీకరించి ఉపవాసాన్ని ముగిస్తే ఇంకా అద్భుతంగా ఆరోగ్యం కూడా సంపూర్ణంగా సిద్ధిస్తుంది. ఇటువంటిది అద్భుతమైనదే ఈ వెన్నెల పారాయణం, పౌర్ణమి వెన్నెల పారాయణం. పౌర్ణమి అనేది చూడండి, ఇప్పుడు మనం గర్భిణీ స్త్రీ ఉంది, శ్రీమంతం చేస్తారు, వెన్నెల పేరెంటం అని చేస్తారు. రాత్రిపూట వెన్నెలలో గర్భిణీ స్త్రీని కూర్చోబెట్టి తెల్లని చీరను మంచిగా, అంటే ఎర్రని అంచు ఆకుపచ్చ అంచు ఉన్న చీరను కట్టి, నిండు గర్భిణీ కదా, తనకి బొట్టు పువ్వుల్ని, తెల్లని పువ్వుల్ని పెట్టి అలా అలంకరించి ఆ అత్తమామలు తల్లిదండ్రులు ఆ అమ్మాయిని అంత వెన్నెల పేరెంటమని చేసేవాళ్ళు. ఇది అనాదిగా వస్తుంది, చాలా మందికి తెలియకపోవచ్చు కానీ చాలా అందమైన వేడుక. పగలేమో మామూలుగా శ్రీమంతం చేస్తారు, రాత్రిపూట వెన్నెల పేరెంటం అని చేస్తారు. పౌర్ణమి ఉంది అనుకోండి, వెన్నెల పేరెంటం చేస్తారు. ఇప్పుడు చాలా మంది ఉదయాన్నే ఇంకా రాత్రి వరకు ఆగట్లేదు, అందులో గర్భిణి అయినప్పటి నుంచి బెడ్ రెస్ట్లో ఉంటున్నారు కాబట్టి అదే శ్రీమంతం సమయంలో ఒక తెల్ల చీరను కట్టించి అంతా వెలుతురు, అంటే క్యాండిల్స్ను దీపాలను వెలిగించి అక్కడే వెన్నెల పేరంటాన్ని చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి వెన్నెల పెళ్లి కొడుకుని చేసేవాళ్ళు కూడా ఉంటారు. అవునా? పెళ్లి కొడుకును కూడా వెన్నెల ఆ పౌర్ణమి రోజు, పౌర్ణమి ఉందనుకోండి, వెన్నెల పెళ్లి కొడుకుని కూర్చోబెట్టి చుట్టూ దీపాలని పెట్టి లైట్లన్నీ ఆఫ్ చేసి ఆ పౌర్ణమి వెలుతురు, ఈ దీపాల వెలుతురులో పెళ్లి కొడుకుని పిలిచిన వాళ్ళందరూ కూడా డ్రెస్ కోడ్ ఫాలో అవుతారు, తెల్లవి వైట్వి. చాలా అద్భుతమైనవి ఇవన్నీ. ఇలా వెన్నెల అనేది చాలా మంచిది. పారాయణాలు కానీ ఇటువంటి కార్యాలకు కానీ చాలా చాలా మనకి మంచి చేస్తుంది. ధన్యవాదాలమ్మా. నమస్తే. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి